హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు హేమశంకర్ యూట్యూబ్ ఛానల్. మరి ముందుగా దేవాదేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఖత్తర్ దేశంలో ఉన్నాము. ఇక్కడ కూడా దేవుడి సేవ అనేక విధాలుగా జరుగుతుంది. దాని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు ఫ్రైడే, శుక్రవారం అన్నమాట. శుక్రవారం సెలవు. ఈ మొత్తం అందరూ ఖత్తర్లో ఉన్న అజీజియా అని ఏరియాలో ఇక్కడ దేవుడి సేవ జరుగుతుంది. అజీజియా స్పోర్ట్స్ సిటీ కూడా అని అంటారు దీన్ని. మొత్తం మీద అంతాను మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా అద్భుతంగా దేవుడి సేవ జరుగుతుంది. ఈ శుక్రవారం మరి మన తెలుగు వాళ్ళు అందరూ కూడా చర్చికి వస్తున్నారు. దేవుడు మాట్లాడుతున్నారు, దీవెనలు పొందుతున్నారు. అటు రీతిగా మరి వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ అన్న, ఎలా ఉంది ఇక్కడ మీకు ఖత్తర్లోను? ఈరోజు శుక్రవారం కదా, మీరు దేవుడు సన్నిధికి వెళ్తున్నారు కదా, అక్కడ ఎలా ఉన్నాయి మీలో? మీ మంచి ఎవరన్నా మంది నా తాడేపల్లి కూడా ఉన్నా. దేవుని కృపను బట్టి ఇక్కడ చాలా ప్రశాంతమైన సన్నిధి. యెహోవా ప్రార్థనా మందిరం, చాలా గొప్ప ప్రార్థనా మందిరం. దాంట్లో చిన్న బాబాయ్ గారు చాలా చక్కగా చెప్తూ ఉంటారు. మంచి ప్రార్థన పరులు, చాలా చక్కగా ఉంటుంది. ఫ్రైడే కంపల్సరీగా సన్నిధికి రావటం, హ్యాపీగా సన్నిధిలో గడుపుకోవడం హ్యాపీగా ఉంటుంది. ఓకే, ఏం పేరు అన్న? నా పేరు రాజన్న. అది రాజుగారితో ఇప్పుడు మనం మాట్లాడాం. తాడేపల్లి గుడి అంట ఆయన ఇక్కడికి వచ్చి మరి ఈ సన్నిధికి వచ్చాక చాలా ఎన్నో మేలు జరిగినాయి నాకు అని చెప్పుకొస్తున్నారు. మరి ఇంకా మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తున్నారు ఈ సన్నిధికి. అలాగే నేను దీని కింద నెంబర్ ఇస్తాను. అది ఖత్తర్లో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ కూడా మరి ఫ్రైడే కనుక ఎవరికైనా మీకు సెలవు దినాన్ని ఇలా చర్చికి వచ్చి దేవుడి మాటలు, మంచి మాటలు వినాలని కోరుకుంటున్నాను. మనం చర్చి దగ్గరికి వరకు అయితే జరిగింది. ఇదే మన చర్చు. ఇక్కడ మన తెలుగు వాళ్ళు చర్చి దగ్గర మొత్తం అయితే జరిగింది. మన తెలుగు వాళ్ళు వచ్చి చర్చి ఇదే మరి. అంటే ముందు షిఫ్ట్ ఆఫ్రికా వాళ్ళది, వాళ్ళది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన తెలుగు వాళ్ళు 4:30కి స్టార్ట్ అవుతుంది ఇది చర్చు. లోపలికి వెళ్దాం. మన తెలుగు వాళ్ళు ఉన్నారు. దేవుడు మాటలు మనం అందరం వెళ్దాం, దేవుడు దీవులు పొందుకుందాం. కేరళలో లేదు, నెగిటివ్గా మాట్లాడుతూ నెగిటివ్గా చేయటం. పరిశుద్ధాత్మ దేవుడు మన దైవజనుల ద్వారా ముందుగానే బయలుపరిచాడు. శ్రేష్ కొంచెం చూడు ఇలా ఉన్నప్పుడు నేను భయపడ్డాను. కానీ దేవుని మహాకృప, బర్వా సిటీలో నా కోచింగ్ వచ్చింది. బర్వా సిటీలో వచ్చేస్తాను. ప్రతి ఒక్క విషయంలో దేవుని నా పట్ల చేసిన మేలుని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఎలాగైతే నయోమి తన భర్తను, తన పిల్లల్ని కోల్పోయి తొందరపాటు నిర్ణయం వల్ల యూదా బెత్లెహేం మొదలుపెట్టి మోయాబు దేశం వెళ్ళి ఒక మారా లాంటి చేదైన అనుభవం నడిపించబడుతూ, అలాగే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి మాట వెనుక లోకానుసరంగా తిరిగిన రీతిగా నా బతుకు అలా ఉన్నది. కానీ తిరిగి తండ్రి వద్ద వచ్చినప్పుడు తప్పుపోయిన కుమారుడు
మరి సన్నిధిలో ప్రతి వారం కూడా ఇలాగా భోజనాలు విందు ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ విందుని స్వీకరించి దేవుడి దీవెనలు పొందండి. ఈ ఛానల్ హ్యామ్శంకర్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను దేవుడి కుటుంబాలను దీవించిన కాక ఆమెన్. మరిన్ని వీడియోలు చూస్తూ ఉండండి హ్యామ్శంకర్.